మొదటి రోజు జైలుకి వెళ్ళినప్పుడు, జైల్లో ఉన్నప్పుడు ఏమనిపించింది ఒకసారి? మస్తు బాగా అనిపించింది నాకు. జైలు భయం అనిపించింది సార్. జైలు చూడంగానే నాకు చాలా భయం అనిపించింది. లోపల చాలామంది అప్పుడు పబ్లిక్ అందరు ఖైదీలను చూసేవరకు ఎవరు ఎట్లుంటారో అందరు బెదిరిస్తారు. ఏ దారా ఏం చేసినారో అది అని చెప్పి అంత టార్చర్ పెట్టి వాడు బట్టలు ఉతుకోవాలి, ప్లేట్లు కడగమని చాలా ఇబ్బంది పెట్టి సార్. ఇక నాకు ఫస్ట్ టైం జైలు పోవడం వల్ల భయం అయ్యి వాళ్ళు ఏ పని చెప్పినా కూడా నేను చేయనని మాత్రం అనకుండా ఏ పని చెప్పినా చేశాను సార్. నేను చేసి 14 రోజుల తర్వాత మా వాళ్ళు వచ్చి బెయిల్ తీసుకొని వచ్చేసారు. బెయిల్ తీసుకొని బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ నా పనికి నేను ఉప్పర్ పనికి పోతున్నా సార్. పోతుంటే మళ్ళీ ఇతను ఒక 10-15 రోజులు గ్యాప్ చేసిన తర్వాత మళ్ళీ పాండాబాలో దొంగతనం చేసిందని చెప్పి పట్టుకుపోయారు సార్. అతన్ని పట్టుకుపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇద్దరం కలిసి చేసిన నేను సీన్ అని చెప్పి మళ్ళీ పట్టించాడు సార్. నన్ను మళ్ళీ పట్టిస్తే మళ్ళీ తీసుకొని మళ్ళీ కొట్టారు సార్. నేను చేసలేను సార్, పని పోతున్నా సార్ నేను అని. సోపతి నాకు ఇంతకుముందే అన్యాయంగా పెట్టారు సార్ అని చెప్పి అన్నా కూడా నన్ను వినలేదు సార్. రెండోసారి సర్పంచ్ ఇట్లుండి అయితే ఆయన దోస్త్ ఊళ్ళే మా ఇంటి పక్కల ఇల్లే కాబట్టి ఎప్పుడన్నా మాట్లాడేది ఆయన వెంబడి తిరిగినందుకు ఇక పబ్లిక్ కూడా సర్పంచ్ కూడా ఉండి మీ ఇద్దరు తిరుగుతూనే ఉంటారు కదా, ఎందుకు సిగ్గులేదు ఆయన వెంబడి తిరుగుతున్నావు, ఇంతకుముందే అయింది అని సర్పంచ్ అన్నా కూడా నేను సైలెంట్ ఆయన సోబత్ బంద్ చేసి పని పోతున్నా సార్. పోయిన తర్వాత ఈ పాండాబ దొంగతనం చేసి మళ్ళీ చెప్పేవరకే మళ్ళీ పట్టుకోపోయారు పోలీసులు. నిజంగా నువ్వు పాండబ్బా దొంగతనం చేసావా లేదా? నేను చేయలేదు సార్. నన్ను అతను చేసి నన్ను పట్టించాడు. మళ్ళీ తీసుకు నిన్నే ఎందుకు పట్టిస్తున్నాడు? ఇద్దరు ఇంతకుముందు ఇరికిచ్చిండు సార్. అంటే ఇద్దరు క్లోజ్, పత్తలాడకాడ క్లోజ్గా ఉండేది అన్నట్టు. ఇంత చిన్న చదువుకుంటా స్టూడెంట్ మీతో కూడా క్లాస్మేట్. అట్లా నన్ను ఎందుకు ఇరికేయాలని రెండోసారి కూడా అట్నే ఇరికిచ్చింది సార్. ఇరికిచ్చిన తర్వాత జైలుకు పోయినా, మళ్ళీ జైలుకు పోయినా సార్. మళ్ళీ నల్లగొండ జైలుకు పోయినా సార్. పోయిన తర్వాత అప్పుడు మా వాళ్ళకి ఇట్లా వాళ్ళు రావడం పట్టించేది. ఇంతకుముందు మా కాకే సురిటీ పెట్టి బెయిలు జగన్నాథ్ వాడి బెయిల్ తీసింది సార్. ఈ రెండోసారి కూడా ఇట్నే చెప్తే ఇంటలేడు. అయితే మా సొంత ఊరు సుంక్షాల సార్ మరి. అయితే మా అమ్మమ్మ వాళ్ళను ఒలిగొండ పుట్టి పెరిగి మొత్తం ఒలిగొండ నేను. అయితే ఒలిగొండలో దోస్తానం బట్టి నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి మా కాకేలు కూడా తిట్టి నన్ను ఊళ్ళో కూడా రానియలేదు సార్. మీరు రావద్దు మా ఊరికి, మా ఇజ్జత పోతుంది ఇది అన్నారు. తర్వాత ఇక నాకు బెయిల్ తీయలేదు సార్. నాకు బెయిల్ తీయకుండా అట్లా 6 నెలలు జైల్లోనే ఉన్నా సార్. 6 నెలలు జైలు ఉన్న తర్వాత అలా జైల్లో కూడా ఎందుకు చేయని కేసులు ఎందుకు వస్తారు, ఏం కాదు చేయాలి ఏమవుతుంది అది అని చెప్పి వాళ్ళు చెప్పుడు మాటలు కూడా చాలా బాధ అనిపించే. అప్పుడు ఒక 6 నెలల తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు మళ్ళీ ఒట్టినే ఒకసారి అన్యాయంగా పట్టుకపోయిస్తాను. పట్టుకపోయి దొంగతనం ఈయన ఊళ్ళకి రాగానే నేను వచ్చిన నైట్ వస్తా కదా సార్. నైట్ వచ్చి ఇంటికి సుంక్షాలకు పోతున్నా సార్. ఎవడన్నా ఒకటి పబ్లిక్ జనం చూసి అనుకో అదే రోజు నైటు దొంగతనం ఏదో ఒకటి అవుతుంది సార్. అది కాగానే దొంగతనం అయింది అని చెప్పి అంటారు. నైట్ వాళ్ళని పబ్లిక్ నన్ను చూస్తారా సార్ రోడ్డు మీద ఇట్లా, అరే పలానాడు అవపడ్డాడు సాయంత్రం అని చెప్పగానే పోలీసులు వచ్చి పట్టుకపోయేస్తారు నన్ను. అంటే నువ్వు ఊర్లో వచ్చినప్పుడు దొంగతనం ఎందుకు అవుతాయి? నాకు అదే అర్థమవుతలేదు సార్. నాకు అంటే నువ్వు నిజంగా చేయలేదా? నేను నిజాన్ని చేయలేదు సార్. నేను రిలీజ్ అయ్యి చక్కగా ఇంటికి వచ్చాను సార్. అదే రోజు నైటు ఆఫెన్స్ జరిగింది సార్. జరగంగానే నైటు రోడ్డు మీద చూస్తూ ఉంటారు సార్ ఫ్రెండ్స్ వాళ్ళు చూసిరారు పలానా నైట్ అవపడ్డాడు అని చెప్పి. నేను ఇంటికాడ 8-9 గంటలకు లేసు కదా సార్. లేవు ముందుకు పోలీసులు వచ్చేసి స్టేషన్ పట్టుకపోయారు. అరే 7 ఎప్పుడు వచ్చినంటే నైటే వచ్చిన సార్ నేను రిలీజ్ అయ్యంటే. నైట్ ఆడ దొంగతనం అయింది అది అని చెప్పి టార్చర్ పెట్టాడు సార్. నేను చేయలేదు సార్, ఎందుకు సార్ చేయకుండా కూడా ఇట్లా ఇబ్బంది పెడుతున్నాను అనగానే నువ్వు రాగానే ఎందుకు జరుగుతారో దొంగతనం ఇన్ని రోజు అంది లేదు, నువ్వు రాగానే అయ్యింది, నువ్వు కాకపోతే ఇంకోటి వచ్చిండు అని చెప్పి చాలా ఇబ్బంది పెట్టారు సార్. ఇక మా ఊళ్ళో జాతర అవుతుంది సార్. ఇప్పుడు ఆ జాతరలో వచ్చి మా చుట్టాలం కూడా వచ్చి పట్టుకుపోవడం, బీడీలు వేసి మొత్తం ఊరు గుడి అంటే లోపడుకుంటుంది ఇల్లు మాది. అట్లా బయట గుడి కాడికి వెళ్ళి బీడీలు వేసి తీసుకురావడం ఇట్లా ఊళ్ళో మొత్తం చాలా ఇజ్జేది అనిపించేది సార్. మా పాలోళ్ళ ముంగడ అంతా గమ్లోళ్ళు కాపోళ్ళు అందరూ ఉంటారు. ఎవరు అంటే పలానా మూగిలిపాక మనిషి ఆయన మనవాడంట, ఉలిగొండ ఉంటాయన కొడుకు ఇట్లా దొంగతనం చేసిండంట. అది ఇక అందరం నన్ను తిట్టడం ఇట్లా జరిగింది సార్. తర్వాత ఇక స్టేషన్ తీసుకొచ్చి కొట్టడం సార్. ఇట్నే నేను చేయలేదు సార్ అన్న కూడా నమ్మతలేదు. ఇక దెబ్బలు భరించలేని పరిస్థితుల్లో తప్పని పరిస్థితులు ఒప్పుకోవాల్సి వస్తుంది సార్. ఒప్పుకొని ఒప్పుకొని చెప్పి వాళ్ళే పోలీసులు ఉండి నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావు 60 ఆయనకి ఇచ్చిన అని చెప్పు అది అని చెప్పి క్రైమ్ వాళ్ళు ఐడి పెట్టాలి సార్. భువనగిరిలో సాదిక్ అని ఐడి పెట్టే అతను ఆయన ఉండి ఏం కాదు పలా షాపు ఉంటుంది ఆ షాప్ పేరు చెప్పి నేను తీసుకుంటాను అట్లా తీపించుకోరు సార్. నాకు ఆ బంగారం షాప్ కాడ తీసుకోపోయి ఆయనకి పత్రాలు అమ్మినా అని చెప్పానని ఆ పత్రాలు అమ్మినా చెప్పిన ఆయనకి అమ్మినా అని గట్టిగా మాట్లాడడం ఇట్లా చెప్పడం వల్ల ఆయన ఇబ్బంది పడడం, నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఆయన పత్రాలు బంగారం ఇచ్చి మళ్ళీ పోయిండు. నేను జైలుకి వెళ్ళిపోయాను సార్. మళ్ళీ పత్తుల బంగారం బాధితులకు ఇచ్చారా, పోలీసులు తీసుకున్నారు? ఎవరికి ఇచ్చారో మనకు తెలియదు సార్. పోలీసులు అయితే తీసుకున్నప్పుడు తీసుకున్న తర్వాత నేను జైలుకి పంపించేశారు.
మళ్ళీ అట్లా 1 ఇయర్ జైల్లోనే ఉన్నా సార్ నేను 1 ఇయర్. మళ్ళీ జైల్లోకి వెళ్తున్నప్పుడు జైలు అధికారులు చెప్పలేదు ఎందుకు ఎన్నిసార్లు వస్తా ఇక ఉన్నారు? అప్పుడు ఇంత లేదు సార్ అప్పట్లో, ఇంత లేదు. పోయినా కూడా ఇక కిచెన్లో పని చేసుకుంటూ ఉండే సార్ ఇంక వెళ్ళాను. ఇక పని చేసుకుంటున్నా నేను చేయకున్నా కూడా టార్చర్ బాగా పెట్టారని చెప్పి ఊరి మీద అప్పుడు కోపం వచ్చేది సార్ నాకు. ఊళ్ళో కూడా ఇంటికి వస్తే ఇంటికాడ మా వాళ్ళు పట్టించుకోవట్లేదు, మాకు ఆకలి గట్ట తిరుగుతారు. నెక్స్ట్ ఒలిగొండలు ఉన్నా కూడా నేను అవపడితే దొంగతనం పెడుతురు అని చెప్పి ఒలిగొండ ఎస్ఐ అప్పుడు శ్రీనివాస నాయుడు అని వస్తాను ఉండే సార్. అప్పుడు ల్యాండ్ ఫోన్ లేకుండా ఏం లేకుండే నేను ఫోన్ చేసి క్రైమ్ చేసిన సార్. నేనే ఆయనకు ఫోన్ చేసి క్రైమ్ స్టార్ట్ చేసిన సార్ నేను అప్పుడు. పోలీసులకు ఫోన్ చేసి క్రైమ్ చేసాం. అవును సార్. అంటే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక నేను చైన్ కిస్తాల్లో 3 సార్లు జైలు పోయినా సార్. పోయిన తర్వాత కూడా ఇక నన్ను ఊళ్ళే పట్టించుకోవట్లేరు. అమ్మ నాయన కూడా అప్పుడు మా అమ్మ అంటే నేను అవపడపోతే మా అమ్మ బాధపడేది. అలాంటిది అమ్మ నాయన కూడా నన్ను ఇక పట్టించుకోవట్లేదు సార్. జైలు పోయినా కూడా ఫస్ట్ టైం వచ్చిర్రు, ములాఖాతుకు మాట్లాడతానికి వచ్చిర్రు. రెండోసారి పోయినప్పుడు రాలేదు, మూడోసారి పోయినప్పుడు రాలేదు. ఇక తర్వాత కూడా ఊళ్ళు వస్తారు, ఇంటికి వస్తేనే మాట్లాడుతారు కానీ ఇట్లా జైల్లో ఉన్నాని వచ్చి కలవడం ఇలాంటివి ఏం లేదు సార్. ఇట్లా మూడోసారి బయటకు వచ్చిన తర్వాత ఇక నాకే ఇక ఇసుక అనిపించింది సార్. ఇక చైన్ ముద్ర పడ్డది అని చెప్పి నేను చేసిన ఎస్ఐ మీద కోపంతో ఫోన్ చేసి నీ శాతం ఒలిగొండ ఎస్ఐ శ్రీనివాస నాయుడు అని ఎస్ఐ ల్యాండ్ ఫోన్ చేసావా? ల్యాండ్ ఫోన్ సార్, అప్పుడు ఫోన్లు లేవు, సెల్ ఫోన్ లేకుండా సార్. ల్యాండ్ ఫోన్ నుంచి ఫోన్ చేసి ఇక నీకు శాతం అయితే పట్టుకో సార్ నన్ను ఇక నేను ఇంతవరకు చేయలేదు, 3 సార్లు చేయలేదు, 3 సార్లు జైలు పంపించారు. నన్ను అనవసరంగా నన్ను దొంగ పేరు చేసి నన్ను ఊళ్ళో కూడా మా సొంత ఊళ్ళో కూడా నన్ను రాణిస్తలేరు. ఇట్లా ఒలిగొండకు వచ్చి నేను అవపడితే దొంగతనం జరుగుతుంది, మరి ఓడి చేస్తున్నామో అలా పట్టుకుంటే చేత కాదు. నన్ను అవపడంగా నన్ను ఎత్తుకుపోయి ఇట్లా కొట్టడం, టార్చర్ పెట్టడం, జైలు పంపుతుర్రు. ఇప్పుడు నేను చేస్తా సార్, నీకు చేతనైతే నన్ను పట్టుకోయి అని చెప్పి ఫోన్లు చేసి దొంగతనం చేసిన సార్. ఏం దొంగతనం చేస్తాను? ఇల్లు తాళాలు బల కొట్టినా సార్. ఒకటే రోజు నైటు 50 తాళాలు బల కొట్టేసిన సార్. పగలు ఈ శాతనైతే పట్టుకో, ఈ సందులో చేస్తున్నా అని చెప్పేది ఎరతాడు చేయడం, ఇట్లా మొత్తం ముక్కు తిప్పలో పెట్టినా సార్. చాలా 50 ఇల్లు తాళాలు అవును సార్. ఇక దొరకపోని దొంగతనం అయిందా కాలేదా అని చెప్పి చాలా మస్తు. అంటే ఆ ఇంట్లో ఊర్లో అందరు తాళాలు వేసుకుంటారా? అంటే బావుల కాడికి అటు ఇటు పోతారు కదా సార్ పగలు. అంటే ఒకటే ఏరియాలో కాదు, ఇప్పుడు ఈడ చేసేది వీడికెళ్ళి ఇంకో తాడు అట్లా. ఒకటో రోజు ఇట్లా 50 తాళాలు దొంగతనం, మళ్ళీ పైసలు ఉండని లేకపోయినా సంబంధం లేదు. అయిందా కాలేదు దొంగ మొత్తం సమానంగా అంతా పడేసేది. ఏం దొంగతనం తీసుకొచ్చావా లేదా తాళాల పగలు కూడా వచ్చావా? అంటే దొరికినే తీసుకొని పోవడం సార్, ఏం లేకుంటే ఇచ్చిపోయాడు మొత్తం మీద సదరేది, అన్ని సదరేది తీసుకుపోయి. అంటే ఒకే రోజు 50 తాళాలు వాళ్ళు కొట్టినా సార్. ఒకే ఊర్లో? ఒకటే ఊర్లో, ఒలిగొండ మండలంలో సార్. అది మండలంలో చేసేసినారు చాలా. అప్పుడు నన్ను పట్టుకోవడానికి చాలా ట్రై చేసేది కానీ నేను 3 నెలలు దొరకలేదు సార్. 3 నెలలు దొరకలేదు. 3 నెలలు ఎక్కడున్నావు? ఊళ్ళోనే ఉంటున్నా. మరి 3 నెలలు ఊర్లో ఉండి పోలీసులు పట్టుకోలేదు? వాళ్ళు ఇక వస్తుంటే ఇట్లా తప్పించుకోపోవడం, ఇంటికి రాకపోవడం, మధ్యలో అడవిలో వండుకోవడం ఇట్లా. మరి ఈ దొంగతనం చేసిన సంపాదనతో ఏం చేసావు? ఇట్లా ఖర్చులో జల్సా ఖర్చు పెట్టుకోవడం సార్. ప్యాకెట్ మందు అవ్వడం, ప్యాకెట్గా ఇట్లా ఆడడం, ఇట్లా అమ్మాయిల కాడికి పోవడం, ఇట్లా చేసిన సార్. ఎప్పట్లో ఎంత సార్ పోలీసుల మీద కోపంతో ఒకే రోజు ఒకే ఊర్లో 50 దొంగతనం చేసిన సార్. కానీ దొరకలేదు? దొరకలేదు.